నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాయ్బరేలీ, అమేథీ లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇక అమేథీ నుంచి సీనియర్ నాయకుడు, గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న కిషోరీలాల్ శర్మని పార్టీ ఎంపిక చేసింది. దీంతో సస్పెన్స్ కి తెరపడింది. అనూహ్యంగా రాహుల్ రాయ్బరేలీ తెరపైకి రావడంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై కేంద్రీకృతమయ్యింది. చరిత్రలో రాయ్బరేలీ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. గత లోక్సభ ఎన్నికల్లో యూపీ మొత్తం మీద కాంగ్రెస్ గెలిచిన సీటు రాయ్బరేలీ ఒక్కటి. పక్కనే ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ స్వయంగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించి సేఫ్ సైడ్గా ఆయన వాయనాడ్లో కూడా పోటీ చేశారని అంటారు. వాయనాడ్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. అప్పట్లో రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేసి 1,67,178 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అప్పటి నుంచే బీజేపీ ఈ సీటుపై కన్నేసింది. ఇక ఈసారి గట్టి పోటీ ఉంటుందని భావించే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. అదే కాక సోనియా అనారోగ్యం, వయసు పెరగటం వంటి అంశాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అటు అమేథీతో పాటు రాయ్బరేలీలో కూడా తరచుగా పర్యటిస్తున్నారు. ఇక రాయ్బరేలీ నుంచి సోనియా 2004, 2006 ఉప ఎన్నికల్లో, 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1999లో అమేథీ, బళ్ళారి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 77 ఏళ్ల వయోభారంతో ఆమె ఈసారి రాజ్యసభకు వెళ్లారు. రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని అందరూ భావించారు. ఇటీవల కాలంలో తల్లి సోనియా తరపున ప్రియాంక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఏ చట్టసభ సభ్యురాలు కాదు. ఆమె లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. రాజ్యసభకు కూడా నామినేట్ కాలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంకను పోటీ చేయమని పార్టీ వర్గాలు కోరాయి. అప్పట్లో అందుకు ఆమె సుముఖత చూపలేదు. ఈసారైనా పోటీ ఖాయమనుకున్నారు. ఎందుకో పార్టీ వెనుకడుగు వేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా అమేథీ సీటు అడిగినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇక రాయ్బరేలీ జనరల్ కేటగిరీ పార్లమెంటు స్థానం. ఈ నియోజకవర్గంలో రాయ్బరేలీ జిల్లా మొత్తం ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో బజ్రావాన్ ఎస్సీ, హరిచంద్పూర్, సరేని, ఉంచహర్, రాయ్బరేలీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి 4 నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలవగా రాయ్బరేలీలో మాత్రం బీజేపీ గెలిచింది. కనీసం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలతో భావోద్వేగ సంబంధం ఉంది. రాయ్బరేలీతో నెహ్రూ, గాంధీ కుటుంబానికి 4 తరాల బంధం ఉండగా అమేథీ సీటుతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం 1977లో సంజయ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేసిన నాటిది. రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ రాయ్బరేలీ నుండి ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ఎంపీ అయ్యారు. ఆ తర్వాత నానమ్మ ఇందిరాగాంధీ దాన్ని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. మొదట సంజయ్ గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ అమేథీని తమ కార్యక్షేత్రంగా చేసుకున్నారు. అయితే అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయి 5 ఏళ్లవుతోంది. కానీ ఆ ఓటమి మిగిల్చిన గాయం నుంచి అటు కాంగ్రెస్, ఇటు గాంధీ కుటుంబం ఇంకా కోలుకోలేదు.
ఆ క్రమంలోనే రాహుల్ వాయనాడు వెళ్లారు. రెండోసారి కూడా అక్కడ పోటీ చేశారు. అక్కడ పోలింగ్ కూడా ముగిసింది. ఇక రాయ్బరేలీలో మే 20న పోలింగ్ జరుగుతుంది. బీజేపీ నుంచి ఇక్కడ దినేష్ ప్రతాప్ పోటీ చేస్తున్నారు.